నమస్తే, వెల్కమ్ టు బి3 న్యూస్ లక్ష్య సమాజయితం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. రామన్నపేట మండలంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. శ్రీకృష్ణులు గోపికల వేషధారణలతో అలరించిన చిన్నారులు. పక్క సమాచారంతో మేడ్పల్లిలో పోలీసులు విస్తృత తనిఖీలు. పక్క రాష్ట్రాల నుండి గంజాయి తరలింపు సమాచారంతో పోలీసులు అలర్ట్. కత్తితో దాడి, యువకుడికి తీవ్ర గాయాలు. అప్పు తీసుకున్న 2,000 ఇవ్వలేదని యుగాంతర్ పై నరేష్ దాడి. విశ్వ హిందూ పరిషత్ 60వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం. షష్ఠాబ్ది ఉత్సవాల్లో భాగంగా కన్నుల పండుగ జరుపుకున్న కృష్ణాష్టమి వేడుకలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, బోనాల పండుగ సందర్భంగా జనగామ జిల్లా దేవరూపల మండలం సీతారాంపురం గ్రామంలో గ్రామస్తులు పోచమ్మ దేవాలయంలో బోనాలు సమర్పించారు. అందులో భాగంగానే మహిళలతో కలిసి పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి బోనమెత్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, గ్రామ శాఖ అధ్యక్షుడు వరికెల రతన్జీ, మండల నాయకులు ఉప్పుల సురేష్ బాబు, కాసారపు ధర్మారెడ్డి, మామిడాల తిరుపతి రెడ్డి, రెడ్డి రాజుల రమేష్, దావేర అనిల్ కుమార్, యూత్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, గ్రామస్తులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని పల్లివాడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమి పండుగ యాదాద్రి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న హరివిల్లు జైఫుల్ రన్నింగ్ కార్యక్రమంలో భాగంగా పల్లివాడ యూపీఎస్ లో చిన్నారులకు శ్రీకృష్ణులు గోపికలు వేషధారణలు వేయించి నృత్యాలు, ఉట్ల పండుగను ఆహ్లాదకర వాతావరణం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు తమ వేషధారణలు, నృత్యాలతో చూపరులను అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధారాణి, ఉపాధ్యాయులు పాల్వంచ హరికిషన్, నిర్మలాదేవి, గసిరాం, రామరెడ్డి, జయశ్రీ కృష్ణయ్య విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను, విద్యార్థులను మండల విద్యాధికారి శ్రీధర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దొడ్డిస్వామి అభినందించారు.
మేడ్పల్లి బస్టాండ్లో డాగ్ స్క్వాడ్ మెటల్ డిటెక్టర్లతో విస్తృత తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సీఏ నిరంజన్ రెడ్డి, ఎస్ఏలు చిరంజీవి, అనిల్, కిరణ్ కుమార్ల, రాజు డాగ్ స్కాన్ సిబ్బందితో కలిసి బస్టాండ్, బస్సులు, క్యాంటీన్, కొరియర్ సెంటర్లతో అణువు తనిఖీ చేశారు. ఈ విషయమై డీఎస్పీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మహారాష్ట్ర నుండి నిజామాబాద్, నిర్మల్ నుండి కార్గో సర్వీస్, ఇతర వాహనాల ద్వారా జగిత్యాల జిల్లాలకు గంజాయి తరలిస్తున్నట్టు పక్క సమాచారం తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చట్టవిరుద్ధ కార్యక్రమాలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకోబడతాయని డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. Coming. భూపాలపల్లి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టు జడ్జి మంద వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వారికి అర్చక స్వాములు పుణ్యకుమంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి మారుతి స్వామి వారి శేష వస్త్రాలతో సన్మానించారు. శ్రావణ మాసం సోమవారం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. గోదావరిలో స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో తగిన ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుగోడు గ్రామ శివారు తెల్లబండ తండాలో జర్పుల యుగంధర్పై అదే గ్రామానికి చెందిన తేజవద్ నరేష్తో గాతితో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. నరేష్కు 2,000 రూపాయలు అప్పు ఉండగా గ్రామ శివారులో యుగంధర్ను తన సోదరు ఉపేందర్ను అడ్డగించి నరేష్ ఆటోలో ఉన్న కత్తిని తీసుకొని యుగంధర్పై దాడి చేశారు. ఈ దాడిలో యుగేందర్కు పొట్ట, ఎడమ చేతికి గాయాలు కావడంతో గ్రామస్తులు యుగేందర్ను డోర్నకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. యుగేందర్ సోదరు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
कसम मत थोड़ा बाल जिधर तो ए मेरे हमरा थोड़ा లావాదేవీలు ఉంటే మాట్లాడతాను కూర్చొని రౌండ్ షీటర్ చేయాల్సిందే వానికి చొక్కా మొత్తం బ్లడ్ ఉంది వాడు మొత్తం బ్లడ్ తోనే ఉన్నాడు బాగా కూడా అంటాడు దండం పెట్టట్లేదు వాడు బాగా దండం పెడతాడు డీజే అయినా డీజే పెట్టినప్పుడు తాగినప్పుడు ఇక షాప్కి పోయినప్పుడు మోటార్ కాడ తాగమని 2-3 పట్ల ఇస్తూ ఉన్నాడేమో 2000 దాకా బిల్ అయింది. బిల్ అయితే ఇక తమ్ముడేమో ఇంకొకసారి లంచ్ తీసుకుండు ఇవాళ మళ్ళీ ఇంకోసారి లంచ్ తీసుకొని పోతుండు. ఊరు బయట ఆటో పెట్టి కూడా పడుతుంటే అది ఇక్కడ నేర్చు కూడా పడుతుంటే రారా అని చెప్పిండు. అయితే ఇది ఇదేనాడు ఇదేనాడికి పద్ధతి అని డబ్బులు ఇదేనాడికి ఇది నువ్వు అని పని మీద పోతున్నావు 2 రోజులు టైం ఎందుకు ఇప్పుడు ఎందుకు దారిలో ఎందుకు నెడుతున్నావు అని నేను మాట్లాడినా. నువ్వు ఎవడని చెప్పేటోడు అని ఇట్లా ఆపుతూనే ఉన్నావు పైన వస్తుండు వద్దురు అక్కడో లేదు అని నా ఆపుతూనే ఉన్నా నెట్టుకుంటున్నావు వాడు పోయి ఇట్లా మాట్లాడుకుంటూ ఇదేనాడికి పద్ధతి అని వాళ్ళ బావ అక్కడే ఉండు వద్దు వాళ్ళు ఇస్తే సరే వద్దు అంటే చెప్తుంటే వాడు డైరెక్ట్ ఆటోలో పోయి మన కూరగాయలకు కత్తి ఉంది ఆ కత్తి తీసుకొచ్చి గుద్దుతూనే ఉన్నాడు. ఇది జరిగింది చేయి దగ్గర 3 చోట్ల ఇక్కడ యాగిలి పోసుకుపోయింది ఆయనకి కడుపులో. కరీంనగర్ మేయర్ తన వ్యక్తిగత పర్యటన కోసం విదేశాలకు వెళ్లారు. నిబంధనల ప్రకారం డిప్యూటీ మేయర్కు ఇన్ఛార్జిగా నియమించకపోవడంతో బీసీ సంఘాలు మండిపడ్డాయి. మేయర్ 15 రోజుల పాటు తన విధుల నుండి దూరంగా ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు మున్సిపల్ చట్టం 2019 ప్రకారం సెక్షన్ 34(2)లో ఇన్ఛార్జ్ ఇవ్వాలని స్పష్టంగా ఉంది. కానీ రాజకీయపరమైన కుట్రలో భాగంగానే డిప్యూటీ మేయర్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ బీసీ వర్గానికి చెందిన మహిళ కాబట్టి రాజకీయ వివక్షకు గురి చేయడము ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదని అన్నారు. మేయర్ ప్రభుత్వానికి లేదా జిల్లా కలెక్టర్కి ఎలాంటి సమాచారం లేకుండా అమెరికా పర్యటన వెళ్లాడని బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. కరీంనగర్ ప్రజలు జ్వరాలు వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజలను గాలికి వదిలేసి విదేశాలకు వెళ్లిన మేయర్ను వెంటనే రప్పించాలని అన్నారు. ఈరోజు గత 2-3 రోజులుగా మనం కరీంనగర్ నగరపాలక సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రైవేట్ సంస్థలోనే ఏదైనా ఉద్యోగి విదేశీ పర్యటనకో లేక వ్యక్తిగత పర్యటనకో వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క యాజమాన్యంతో పర్మిషన్ తీసుకొని అనుమతి తీసుకొని ఆ పర్యటనకు వెళ్ళేటువంటి సంస్కృతి సాంప్రదాయం ఎక్కడైనా ఉంది. కానీ ఇది ప్రజా వ్యవస్థ, ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యవస్థ. ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఒక పక్కన వ్యాధుల బారితోటి డెంగ్యూ ప్రబలుతూ ఉంది. ఇది నిత్యం ప్రజలు నగరపాలక సంస్థతో అనుసంధానమై పనిచేసేటువంటి వ్యవస్థ కనుక మరి ఇటువంటి వ్యవస్థకు అప్పటిదప్పుడు నిర్ణయాలు తీసుకోవాలంటే ఇక్కడ ఒక వ్యవస్థ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నెల రోజులు మేయర్ గారు ప్రజలకు అందుబాటులో లేకుండా, పరిపాలనకు అందుబాటులో లేకుండా విదేశాలకు వెళ్ళినప్పుడైతే మరి ప్రజలకు అవసరాలు వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి? అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక వ్యవస్థను నెలకొల్పి పోవాలనే దాంట్లో చట్టం కూడా 2019లో 32 సెక్షన్ ప్రకారం 2లో స్పష్టంగా పొందుపరిచి ఉన్నది. ఎవరైనా వ్యవస్థకు సంబంధించిన ముఖ్య హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బయటికి వెళ్ళినప్పుడు, వ్యక్తిగత పర్యటనకు వెళ్ళినప్పుడు, విదేశాలకు వెళ్ళినప్పుడు 15 రోజులకు మించి గనుక పోయినట్లయితే ఇక్కడ కూడా సమాంతరంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేపట్టిన తర్వాతనే ప్రభుత్వ అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతనే విదేశాలకు వెళ్ళాలా లేకుంటే వ్యక్తిగత పర్యటనకు వెళ్ళాలంటే స్పష్టంగా 32లో ఉంది. కానీ ఆ నిబంధనలను పాటించకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా
జిల్లా కలెక్టర్ గారికి సమాచారం ఇవ్వకుండా, ఇతర ప్రభుత్వానికి పెద్దలకు సమాచారం ఇవ్వకుండా మరి మేయర్ గారు విదేశాలకు వెళ్ళడం జరిగింది. వారి తాపత్రయం ఏంది? ఇక్కడ బీసీ ప్రతినిధి డిప్యూటీ మేయర్గా ఉన్నారు. ఇవ్వాల్సి వస్తే బై యాక్ట్ ప్రకారం డిప్యూటీ మేయర్ గారికి ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు అప్పచెప్పుకోవాల్సి వస్తుంది. విశ్వ హిందూ పరిషత్ 60వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఆత్మీయ సమ్మేళనంను ఘనంగా నిర్వహించారు. షష్ఠాబ్ది ఉత్సవాలలో భాగంగా కృష్ణాష్టమి వేడుకలను కనుల పండుగ జరుపుకున్నారు. హిందూ సమాజాన్ని జాగృత పరిచేందుకు విహెచ్పి శాఖలు నిర్విరామంగా కృషి చేయమని విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యదర్శి పరాయితం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. హిందువులను సంఘటిత చేస్తూ దేశం కోసం, ధర్మం కోసం విశ్వ హిందూ పరిషత్ సేవలు అమోఘమని ఆయన కొనియాడారు. జై శ్రీరామ్. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ నిన్ను చేరి కొలుతూ అని చిన్నప్పుడు మొట్టమొదటి నేర్చుకున్నట్టు పద్యం మాకు అందరికి గుర్తుంటే, ఆ తర్వాత రెండో పూదండ ఇక్కడ పదం అర్థం కానీ ఉండవు. ఓయమ్మ నీకు మా దరిద్రాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఎప్పుడైనా సమాజంలో అన్యాయము, అక్రమాలు వ్యతిరేక వ్యవస్థలు ఏమిటంటే ఇంకెవరో ప్రత్యేకమైన వ్యక్తులు రావడం. ఈ యొక్క కలియుగంలో కూడా సంఘర్ష మన ఆంధ్రప్రదేశ్ లో లెక్కేస్తే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో రామ సేతును మనకు ఉద్యమం చేశాము. 7 కొండలు 2 కొండలు అనే దాని విషయంలో కూడా 7 కొండలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాము. అదేవిధంగా మతాంతరీకరణ జరిగితే వాళ్ళను కాపాడుకున్నాం. ఇలా రకరకాల ఉద్యమాలు చేశాము. అందులో రామజన్మభూమి ప్రముఖమైంది. అటు రామజన్మభూమికి విశ్వ హిందూ పరిషత్ నేతృత్వం వహించింది, కానీ ఈ సమస్త సమాజం కూడా దాని కొరకు సహకరించింది. విశ్వ హిందూ పరిషత్ కూడా దాని శక్తి మొత్తం కూడా దాని కొరకు పట్టింది. అయితే ఇప్పుడు అనుకుంటున్న ఏమిటంటే 60 సంవత్సరాల సందర్భంగా ప్రముఖంగా విశ్వ హిందూ పరిషత్తు తన సంస్థాగత బలాన్ని పెంచుకోవాలి. ముందు వచ్చే ఆపదలకు సమాజాన్ని అంతా కూడా ఏకీకృతం చేసి కాపాడుకోవాల్సిన శక్తి మళ్ళీ తమ సంస్థ గట్టిగానే ఉంటే చేయగలుగుతుంది. కాబట్టి ముందుగా ఈ యొక్క కృష్ణాష్టమికి విశ్వ హిందూ పరిషత్తు ఆవిర్భవించి 60 సంవత్సరాల సందర్భంగా భారతదేశంలోని దేశవ్యాప్తంగా షష్ఠి పూర్తి కార్యక్రమాలు చేసుకుంటుంది. అందులో భాగంగా విశ్వ హిందూ పరిషత్ యొక్క లక్ష్యాలను, గమనాలను అధిగమించడానికి హిందూ సమాజం తన జీవన మూల్య కణాలను ఆచరించవలసిందిగా హిందూ సమాజం సంఘటితం చేయడం, హిందూ సమాజం యొక్క రక్షణ చేయడం, హిందూ సమాజంలో ఉన్న అసమానతలన్నింటినీ దూరం చేసి హిందూ సమాజాన్ని అత్యున్నత స్థానంలో నిలపడానికి విశ్వ హిందూ పరిషత్. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని స్థానిక అశోక్ నగర్లోని వివేకానంద విద్యానికేతన్ హై స్కూలులో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఉట్టికొట్టు కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకలలో భాగంగా 100 మంది విద్యార్థులు గోపికలు కృష్ణుని వేషధారణతో కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు, ఉపాధ్యాయులు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు, కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ బుచ్చారావు, మహేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రామచంద్రం పాల్గొన్నారు.
కృష్ణాష్టమిని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి వేణుగోపాల స్వామి ఆలయం వరకు భక్తులు వివిధ పార్టీల నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వేణుగోపాల స్వామి ఆలయం వద్ద జెండా ఎగురవేసి ఉట్టి కొట్టి పూజ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా సిద్ధాంతి పార్థసారథి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అందరూ ఐకమత్యంగా కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆలయ పునర్నిర్మాణానికి ₹1,00,000 విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భక్తులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మనసును చూడకనే కృష్ణ కృష్ణ ఆంగల సందడితో गोपियां तारे हैं चांद है राधा फिर क्यों है उसको గీతోపదేశం జరిగింది. ఎందుకంటే భగవద్గీత మనిషికి మార్గదర్శనం చేసేది భగవద్గీత. కాబట్టి ఈ పదిహేను మనిషి జన్మ ఏ విధంగా ఉండాలి, మనిషి జన్మ ఏ విధంగా మనుషులు మాత్రం జనగామ జిల్లా దేవరూపల మండలంలో కృష్ణాష్టమి వేడుకలను శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన హై స్కూల్ కరెస్పాండెంట్ తోటకూరి పాండు కృష్ణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారణలు వేసి చూపరులను అలరించారు. శ్రీకృష్ణుని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. పాఠశాలలో చిన్నారులు శ్రీకృష్ణుడు సత్యభామ వేషధారణలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రామన్నపేట మండలంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. శ్రీకృష్ణులు గోపికల వేషధారణలతో అలరించిన చిన్నారులు. పక్క సమాచారంతో మేడ్పల్లిలో పోలీసులు విస్తృత తనిఖీలు. పక్క రాష్ట్రాల నుండి గంజాయి తరలింపు సమాచారంతో పోలీసులు అలర్ట్. కత్తితో దాడి, యువకుడికి తీవ్ర గాయాలు. అప్పు తీసుకున్న 2,000 ఇవ్వలేదని యుగాంతర్ పై నరేష్ దాడి. విశ్వ హిందూ పరిషత్ 60వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం. షష్ఠాబ్ది ఉత్సవాల్లో భాగంగా కన్నుల పండుగ జరుపుకున్న కృష్ణాష్టమి వేడుకలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్ లక్ష్య సమాజం.